గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ మహిదర్ వైబ్స్. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది. ఎప్పటి నుంచో మాట్లాడదాం, కాస్త డిస్కషన్ చేసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు కుదిరింది. తనతో మాట్లాడి తన బిగ్ బాస్ జర్నీ, తన యూట్యూబ్ జర్నీ అండ్ తన పర్సనల్ లైఫ్ జర్నీ గురించి మనకు తెలియనివి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? హాయ్ బ్రో, బాగున్నాను. బాగున్నా చాన్నాళ్ళు అయింది కలిసి చాన్నాళ్ళు అయిపోయింది. ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటే కుదరట్లే, ఏదో ఒక సిచ్యువేషన్ కదా. నేను వైజాగ్ వెళ్ళిపోవడం, మీరు అటు వచ్చిన నేను ఇక్కడ ఉండడం, ఎట్లా అయిపోయింది. ఎందుకు వైజాగ్ వెళ్ళిపోయావు? అంటే ఇంకా యూనో ఎలాగా ఇంకా షోస్ అవన్నీ ఇంక పక్కన పెట్టాను. సో ఇంకా మూవీ రివ్యూస్ అది ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. అండ్ రెండోది 1AM షోస్ ఇప్పుడు అక్కడే పడుతున్నాయి, అదొక అడ్వాంటేజ్ అయింది అనుకో షిఫ్ట్ అయిన తర్వాత. అదొకటి. తర్వాత నాకు బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి. సో కొంచెం మా హోమ్ టౌన్ లో స్టార్ట్ చేసుకుంటే బెటర్ కదా అని స్టార్ట్ చేసావు. దర్ఫీ అని ఒక కెఫే స్టార్ట్ చేశాను. బాగా నడుస్తుంది. ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా నీకు? అంటే ఇంకా బేసిక్ గా ఇండస్ట్రీ అంటే పర్టికులర్ గా జబర్దస్త్. నేను వేరే ఎలాగో మూవీ సైడ్ అలాగే ఏం ట్రై చేయలేదు కదా. సో జబర్దస్త్ అంటే నేను రావడమే జబర్దస్త్ అనుకుంటూ వచ్చాను హైదరాబాద్ కి. సో జబర్దస్త్ లో అనుకున్నంత వరకు క్లిక్ అయ్యాను, టీమ్ లీడర్ కూడా అయ్యాను, అన్ని అయిపోయి. బట్ అదే కొన్ని రీజన్స్, కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి అక్కడ. లేదంటే ముందునేమో అట్లీస్ట్ ఆర్టిస్ట్ గా జబర్దస్త్ లో కంటిన్యూ అవుతును. ఆ తర్వాత శ్రీదేవిలో గానీ లేదంటే వేరే షోస్, కొన్ని స్టాండప్ షోస్ వచ్చాయి మల్లెమాల నుంచి, వాటిల్లో అలా కంటిన్యూ అవుతున్నాను. బట్ కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని జరిగాయి, వాటి వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది. మహిదర్ అంటే ఒకానొక టైంలో జబర్దస్త్ మీద ఎలిగేషన్స్ చేసిన మహిదర్ ఉన్నాయి. కానీ అదే జబర్దస్త్ కంటెస్టెంట్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్టిస్టులు వచ్చి మాకు అలాంటిది ఏం లేదే అని అంటున్నారు. అంటే ఇప్పుడు నీది నిజమా లేకపోతే వాళ్ళది నిజమా? అంటే ఏదైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బేసిస్ కదా. నేను ఎక్స్పీరియన్స్ పర్సనల్ హర్ట్ అయిన సిచ్యువేషన్ ఏంటి? ఏది, ఏ విషయంలో? జబర్దస్త్ నుంచి బయటికి రావడం కానీ లేకపోతే లోపల జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ. అంటే జబర్దస్త్ నుంచి బయటికి రావడానికంటే ఒక సిచ్యువేషన్ కారణం అది. అదేంటంటే ఇక మా టీం తీసేశారు కరోనా తర్వాత. నన్ను జీవన్ టీమ్ లీడర్స్ గా పెట్టారు కదా. కరోనా తర్వాత మా టీం తీసేసి శంకరన్నని, తాగుబోతు రమేష్ అని తీసుకొచ్చారు. వాళ్ళు ఏదో కొత్తగా ట్రై చేయాలనుకున్నారు. మేబీ రేటింగ్స్ బాగా వస్తాయేమో, ఓల్డ్ పీపుల్, నౌన్ పీపుల్ కదా అని తీసుకొచ్చారు. ఓకే. తర్వాత నన్ను చంటన టీంలో వేశారు. అయితే ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుతున్నాను, ఓకే. బట్ చంటన్ ఏంటంటే ఒక 2-3 స్కిట్లలో బాగానే ఇచ్చారు, కానీ అందరు మొత్తం నేను 4 షెడ్యూల్లో 5 షెడ్యూల్లో చేశాను నేను. బట్ అది ఏమైపోయిందంటే ఒక కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే అవి టీంలో ఇంపార్టెంట్ మెంబర్ అనుకున్న వాళ్ళకి ఇచ్చేదైతే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే జబర్దస్త్ ఒక ప్యాటర్న్ ఉంటుంది, దాన్ని బట్టి ఇస్తారు. జైలు కొట్టే క్యారెక్టర్ ఒకటి ఉంటది. సో దానికి ఒకరోజు నాకు ఇచ్చారు ఆ క్యారెక్టర్. సో అవి చేశాను నేను. ఆయన చెప్పారు, నేను చేశాను, అయిపోయింది. ఎందుకంటే నేను అన్న ఇలాంటివి నేను చెయ్యనన్నా అంటే యారగెంట్ ఫీల్ అవుతారు, అలా యారగెన్స్ గా మాట్లాడినట్టు ఫీల్ అవుతారు. అందుకని అలా ఏం చెప్పకుండా చేశాను, కానీ నాకు బాధ వేసింది. సో ఆల్రెడీ టీమ్ లీడర్ గా చేసా. సో వేరే టీంలో ఆర్పి అన్న టీంలో లీడ్ గా 120 స్కిట్ల దాకా చేసా. సో ఇన్ని చేసిన తర్వాత ఇంకా మరి అలా అంటే నాకు ఇబ్బంది కనిపించింది. సో టీం మారుతానన్నాను. రమేష్ అన్న టీంకి వేశారు. ఒక షెడ్యూల్ చేశారు, 2 స్కిట్లు చేశాను, అయిపోయింది. మరుసటి షెడ్యూల్కి వెళ్ళాను, ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాను. రమేష్ అన్న అంటే అందరూ కూర్చొని ఉన్నారు, రమేష్ అన్న వచ్చారు. అప్పుడు మహిదర్ నిన్ను తీసాం, నీకు తెలీదా అన్నారు. నాకు తెలియదు అన్న, నాకు ఎవరు చెప్పలే, మీరు కూడా చెప్పలే కదా అంటే, అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తానన్నారు, చెప్పారు అనుకున్నాను వాళ్ళు అన్నారు. నాకు ఎవరు చెప్పలేదని చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళా. వాళ్ళు చెప్పింది ఏంటి, బేసిక్గా ఈయన దాంట్లోంచి శాంతికుమార్ గారు బయటికి వెళ్ళారని కదా నీకు అక్కడ పెట్టింది, ఆయన మళ్ళీ వచ్చేసారు. అండ్ ఆయనతో పాటు నరేష్, మన జబర్దస్త్ నరేష్ ఉంటాడు కదా, తను కూడా వచ్చేసాడు ఆ టీంకి. సో నరేష్ పంచ్ బేస్డ్ అండ్ డ్రామా బేస్డ్ ఆర్టిస్ట్ కదా. సో ఇంకా ఇద్దరు పంచ్ బేస్డ్ ఆర్టిస్టులు ఎందుకు, నువ్వు తను అని చెప్పి ఇంకా అట్లా నిన్ను పక్కన పెట్టాము, చూద్దాం వేరే ఏదైనా టీంలో ఇరికిద్దాంలే అన్నారు. అదే అన్న, అది నాకు చెప్పొచ్చు కదా ముందే, చెబితే నేను అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్గా ప్రాక్టీస్కి వెళ్ళిపోయి అక్కడ అందరి ముందు కూర్చొని అక్కడ టీమ్ లీడర్ వచ్చి నిన్ను ఆల్రెడీ తీసావు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నట్టుగా ఆయనతో అనిపించుకోవాల్సిన అవసరం నాకేముంది. నేను ఇంట్లోనైనా ఉండును, మా ఫోన్లో మాట్లాడుకుని నెక్స్ట్ షెడ్యూల్కి వద్దును, ఈ షెడ్యూల్ రాకపోయినా ఏముంది చెప్పు, నెక్స్ట్ షెడ్యూల్కి వద్దును చెప్పాల్సింది కదా అంటే, అదే నువ్వు అంత పెద్దగా ఏం ఫీల్ అవ్వవు కదా, పట్టించుకోవు కదా అని నీకు చెప్పలేదన్నారు. అంటే కొంచెం ప్రాక్టికల్గా ఉంటా కానీ మరి ఇంత ప్రాక్టికల్గా ఉండలేం కదా.
అక్కడ కొంచెం బాధేసింది. నేను మనిషినే కదన్నా, నాకెందుకు బాధేయదు చెప్పండి. ఇట్లా ఏమి ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది చెప్పకుండా చేసేస్తానంటే, ఆ, పోనీ అక్కడ నాకు ముందు చెబితే నేను ఈరోజు రాకపోదును, వచ్చి అక్కడ అట్లా అనిపించుకోకపోదును కదా ఆ, అని ఆ మూమెంట్లో నాకు అనిపించింది. దిస్ ఈజ్ నాట్ మై ప్లేస్ ఇంకా ఎనీ మోర్ అని చెప్పి. ఓకే. ఇంకా అంతే, ఇంకా ఆ మూమెంట్లో వెళ్ళాను, కీర్తి గారి దగ్గరికి వెళ్ళాను. ఉమ్, సార్ని ఇట్లా, సార్ నేను ఇంకా ఉండలేను సార్, టీమ్ లీడర్గా అయితే ఉంటాను లేండి, వెళ్ళిపోతాను అన్నాను. ఆ సార్ ఏమో ఏమైనా అదిరిన్ సైడ్ ఏమైనా ఆఫర్స్ ఏమైనా వచ్చాయా అన్నారు. అప్పటికి అదే కొత్తగా పెట్టారు, అప్పుడు 3 months అయింది అది పెట్టి. నాగబాబు గారు ఆ, ఇక్కడ నుంచి అటు భరత్ అన్న, వెళ్ళిపోవడం, నితిన్ భరత్ అన్న, అన్న. చంద్రన్న, ఆర్పి అన్న అట్లా. అవును, అవును. సో అడిగారు, లేదా అదేం లేదు సార్, నాకు ఇక్కడ ఇట్లా అయ్యింది, ఎదురైంది కొన్ని సిచ్యువేషన్స్, ఉమ్, సో నేను ఉండలేను సార్, టీమ్ లీడర్గా అయితే ఉంటానంటే వెళ్ళిపోతాను అన్నాను. ఓ 3 days టైం ఇవ్వమన్నారు. ఆ తర్వాత 3 days తర్వాత లేదన్నారు. ఉమ్. సరే అని వచ్చాను. ఏంటి ప్రాబ్లం? నీ కంటెంట్ ప్రాబ్లమా లేకపోతే? అంటే ఆల్రెడీ టీమ్ లీడర్స్ ఫిల్ అయిపోయి ఉన్నాయి స్లాట్స్. ఉమ్, ఇంకా ఒకవేళ నాకు ఇవ్వాలి అంటే ఇంకొకరితో టైఅప్ చేయాలి, కొలాబ్ చేయాలి ఇంకొకరు ఎవరో ఒకరితో. ఉమ్, ఉమ్, అలాగే చేయాలి, అదే ఆప్షన్ ఉంది. ఉమ్, ఆ ఆప్షన్ ఏమైనా ఇస్తారేమో అనుకున్నాను. బట్ వాళ్ళు ఏంటంటే ఆ టైంకి ఇంకొక టీమ్ లీడర్ని కొలాబ్ చేస్తే పేమెంట్స్ పెంచాలి కదా. ఉమ్, అవును. సో మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఇద్దరు టీమ్ లీడర్స్ ఉంటే ఒక పేమెంట్, ముగ్గురు ఉంటే ఒక పేమెంట్ ఇవ్వాలి కదా, మ్యాండేటరీ అది. ఉమ్, ఉమ్. సో అందుకని ఇంకా వాళ్ళు కూడా కొంచెం ఆ టైంలో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో సో వెళ్ళిపోయావు. అయిపోయింది. జబర్దస్త్లో రాజకీయం నడుస్తుంది. లైక్ ఒక ఆర్టిస్ట్ ఇంకొకరితో లైక్ భజన చేయడం కానీ, లేకపోతే వాళ్ళ వెనక అది తిరుగుతూ ఉంటది ఉంటుందా? ఉంటది ఉంటుందా? పార్టీలు ఉంటాయి ఉమ్, ఊరికే. ఉమ్, ఇప్పుడు మేము టీమ్ లీడర్ అయ్యామా, ఉమ్, మేము టీమ్ లీడర్ అయిన తర్వాత మా జీవనన్న, అంటే నేను జీవనన్న కలిసి కదా టీమ్. ఉమ్, జీవనన్న వాళ్ళ అబ్బాయి బర్త్డే అని చెప్పి మొత్తం అందరినీ తీసుకెళ్లి పార్టీ ఇచ్చాడు ఇంటికి. ఉమ్, ఇంటికి తీసుకెళ్ళి ఉమ్. పార్టీ అంటే తెలుసు కదా, కొంచెం అవును, మంచిగా అన్నీ ఉంటాయి, అవును. మటను, చికెను, ఆ. బాటిల్లు అన్నీ ఆ, ఉంటాయి. ఆ, అవి ఉన్నాయి. ఆ, అది ఏందో అన్నెసెసరీ కదా, బట్ ఉమ్, అది ఎందుకంటే మంచి కోసం అంతే, ఉమ్, ఆ భజన కోసమే. ఉమ్, తర్వాత మళ్ళీ భోజనాలు పెట్టించాం. అదేంటి అందరూ పెట్టిస్తారు, టీమ్ లీడర్ అయిన ప్రతి ఒక్కరు ఒక షూటింగ్ రోజు భోజనం పెట్టిస్తారు, నాన్ వెజ్. అది మేము పెట్టించాం. అది అందరికీ పెట్టించాం కాబట్టి అది భజన కిందకి రాదు, అది ఏదో ఫార్మాలిటీ అన్నట్టు ఉంటుంది, అది వేరు. బట్ ఇంక ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇది ఏదో మా జీవన దగ్గర నుంచి ఒకసారో 2 సార్లు జరిగింది. బట్ ఇంక మిగతా వాళ్ళ దగ్గర నుంచి జరుగుతూనే ఉంటుంది మొత్తం. అప్పుడున్నంత ఇది మళ్ళీ ఇప్పుడు లేదు కదా. షో జబర్దస్త్ మొత్తం లేదు, తగ్గిపోయింది కదా, పడిపోయింది కదా. పడిపోయింది అంటే పాత వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు కదా, అవును, అందరూ వెళ్ళిపోయారు bro. అవును. ఇంక ఇప్పుడు ఏం చూస్తారు అంటే, ఇంకొకటి టైమింగ్స్ కూడా ఈ టైంకే నువ్వు చూడాలి అంటే ఆడియన్స్ కూడా రెడీగా లేరు. అవును, ఆడియన్స్కి ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ కావాలనిపిస్తుంది. అవును, సో సోషల్ మీడియాలో, ఓటీటీలో, యూట్యూబ్లో అలా చూసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అవును, అలా చూస్తే రేటింగ్లు రావుగా, అవును, అందుకే ఒక వీక్ లేట్గా టెలికాస్ట్ చేస్తున్నారు యూట్యూబ్లో అవును, చూసా. అవును, అవును, అవును. బట్ అయినా ఇంకా యూజ్ ఉండట్లా. అవును. అండ్ ఇంకోటి కామెడీ కూడా రిపీట్ అయిపోయిన Repeat. ఫీలింగ్ వచ్చేస్తుంది. మరి